అందరికి డిష్ వాషర్ తెలుసు, కానీ నా స్టోరీ వేరే. అందరూ డిష్ వాషర్ ని యుటెన్సిల్స్ వాష్ చేయడానికి యూజ్ చేస్తే, మరి నేనేమో యుటెన్సిల్స్ ని పెట్టుకోనికి యూజ్ చేసుకున్నాను. సాధారణంగా ఇంట్లో యుటెన్సిల్స్ అన్ని మాన్యువల్ వాషే చేస్తా, బట్ హెల్త్ బాగాలేకనో మా చిన్నోడు బాగా సతాయించి పని చేసుకొని ఇవ్వని రోజు అలాగనప్పుడు మాత్రమే డిష్ వాషర్ యూజ్ చేస్తాను. మరి ఇవాళ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే వీడియో కంటెంట్ కోసం. ఇక్కడ ఇంటితో పాటు స్టవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇచ్చినట్టే డిష్ వాషర్ కూడా ఇస్తాను. ఏదైనా కొత్తది కనిపిస్తే యూజ్ చేయాలి అనే ఆతృత ఎక్కువ ఉంటది కదా. సో ఆ తొందరలో ఫస్ట్ టైం 2 years బ్యాక్ అనుకుంటా డిష్ వాషర్ ని యూజ్ చేసేటప్పుడు కుక్కర్ ని కూడా పెట్టేసా. నెక్స్ట్ డే చూసేసరికి బ్లాక్ అయిపోయింది. తర్వాత తెలుసుకున్న అల్యూమినియం వి పెట్టొద్దు. డిష్ వాషర్ యూజ్ చేసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. ఈ డిష్ వాషర్ యూజ్ చేసేటప్పుడు వీటికి ఇలా పాట్స్ ఉంటాయి, కావాలి అని పక్క దాంట్లో డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. ఆప్షన్స్ ఆన్ చేసుకోవడమే, అంతే 2 hours లో దాని పైన అది ముగించేస్తుంది అన్నమాట. ఇక్కడే కాదు, ఇప్పుడు ఇండియాలో కూడా మ్యాక్స్ అందరు యూజ్ చేస్తున్నారు. నాకు యూజ్ చేసిన ప్రతిసారి ఈ కుక్కర్ గుర్తొస్తుంది. మీకు కూడా ఏదైనా మర్చిపోయిన సంఘటన జరిగిందా డిష్ వాషర్ తో? ఇంకెందుకు లేట్, మరి కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.